మన కొత్త నవల 6వ భాగం. 5వ భాగంలో మోహన్ నీలవేణికి బర్త్డే గిఫ్ట్ ఇస్తూ లవ్ లెటర్ కూడా రాస్తాడు. ఆ లెటర్ గౌరీ చూసి వాళ్ళ అక్కకు చూపిస్తుంది. అది వాళ్ళు నీలవేణికి ఇవ్వకుండా కోపంగా ఉంటారు. ఇక ఇప్పుడు అన్నా చెల్లెలిద్దరూ మౌనంగా భోజనాలు చేశారు. నీలవేణికి ముద్ద మింగుడు పడలేదు. పక్కన అన్నగారు ఉండడంతో ఎలాగో భోజనం అయిందనిపించింది. ప్రభాకరం గదిలో పడుకున్నాడు. నీలవేణి తన గదిలోనే ఉండిపోయింది. గౌరీ, నళిని ఇంట్లో లేనంత నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ సాయంత్రం మోహన్ వచ్చాడు. అతను ఎప్పుడూ రావడం వేరు, ఇప్పుడు రావడం వేరు. ఇప్పుడు నీలవేణి అభిప్రాయం ఆ నీలి కళ్ళల్లో చదవాలనే తహతహతో వచ్చాడు. వస్తూనే నీలవేణి కోసం అతని కళ్ళు గాలించాయి. నీలవేణి కనబడలేదు. తన రాక తెలియగానే నళిని, గౌరీ వచ్చేస్తారేమోనని అతను భయపడినట్లుగా నళిని, గౌరీ రాలేదు. ప్రభాకరం వచ్చాడు. నిలబడే ఉన్న మోహన్ని కూర్చో అన్నాడు. అతను ఒక విధమైన ఆరాటంతోనే కూర్చున్నాడు. మంచినీళ్ళు కావాలా? ప్రభాకరం కూర్చుంటూ అడిగాడు. ఆ అన్నాడు వెంటనే. నళిని అంటూ 2-3 సార్లు పిలిచాడు భార్యని ప్రభాకరం. జవాబు లేదు. నీలా చెల్లెల్ని పిలిచాడు. మోహన్ గుండెలు అదో రకమైన ఉద్వేగంతో కొట్టుకున్నాయి. ఏమన్నయ్యా? గుమ్మం వరకు వచ్చిన నీలవేణి ఆగిపోయింది. మోహన్ నీలవేణి కేసి ఆతృతగా చూశాడు. కానీ నీలవేణి అన్నగారి కేసు చూస్తోంది. మోహన్కి మంచినీళ్ళు కావాలిట, తీసుకురా అన్నాడు. నీలవేణి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి అక్కడున్న టీపాయ్ మీద పెట్టింది. మోహన్ నీలవేణి కేసి పరీక్షగా చూశాడు. చాలా ముభావంగా కనబడింది. అది వరకు కూడా ఇలా ముభావంగా నీలవేణిని ఎప్పుడూ చూడలేదు. మొదట్లో తను రాగానే అక్కడి నుండి వెళ్ళిపోయినా ఇలా ముడుచుకొని వెళ్ళలేదు. అతను ఎంత ఉద్వేగంతో వచ్చాడో ఇప్పుడు నీలవేణి ముడుచుకున్న మొహం చూడగానే అతని మనసులో నిరాశ కెరటంలా లేచింది. వెంటనే లేచి వెళ్ళిపోదామనిపించింది. మీ వదిన ఏం చేస్తోంది? ప్రభాకరం అడిగాడు. పడుకుంది అంది. టీ పెట్టు అన్నాడు ప్రభాకరం. సరే అని వెళ్ళిపోయింది నీల. మోహన్ అశాంతిగా కదిలాడు. ఒక్క క్షణం కూడా అక్కడ కూర్చోవాలనిపించలేదు. కానీ ప్రభాకరం మాట్లాడుతుంటే వెళ్ళలేకపోయాడు. నీలవేణి ఇద్దరికీ టీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ముఖం కాదే, కనీసం కళ్ళు కూడా ఎత్తి తనకేసి చూడకుండా నీలవేణి వెళ్ళిపోవడంతో తన పట్ల నీలవేణి అభిప్రాయం ఏమిటో అతనికి అర్థమైనట్లయింది. ఈరోజు ఒక్కసారిగా గౌరీ, వదినగారు అలా ప్రవర్తిస్తుంటే నీలవేణి అసలు తట్టుకోలేకపోతోంది. ఇంకా వదినగారు ఇలాగే ఉంటే ఇక్కడ ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. నీలవేణికి ఉదయం నుండి ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా ఉంది. ప్రభాకరానికి ఉదయం నుండి ఎవరూ మాట్లాడకపోవడంతో పిచ్చెక్కినట్లుగా అయిపోయింది. దాంతో మోహన్ ఏమీ మాట్లాడకపోయినా తనే మాట్లాడేస్తున్నాడు. తను రాగానే ఎప్పుడు ఏదో ముడుచుకుపోయినట్లు నళిని, గౌరీ ఇప్పుడు తను ఎంతసేపు కూర్చున్నా ఎందుకు రాలేదన్న ఆలోచన కూడా మోహన్కి రాలేదు. తను ఎంతో వివరంగా నీలవేణికి ఉత్తరం రాశాడు. నీలవేణి ఎప్పటికన్నా చాలా ముభావంగా ఉంది. అంటే నీలవేణికి ఇష్టం లేదు అనుకున్నాడు. అతను చటుక్కుని లేచి నిలబడ్డాడు. వెళ్తాను అనేసి వెళ్ళిపోయాడు. మోహన్ వెళ్ళిపోవడంతో ప్రభాకరం కాలక్షేపం కూడా పోయింది. పిల్లలతో కాసేపు కబుర్లు చెప్పాడు. తర్వాత నీలవేణిని కార్డ్స్ ఆడదాం తీసుకురమ్మన్నాడు. నీలవేణికి ఆడాలని లేకపోయినా అన్నగారి మాట కాదనలేక తప్పనిసరిగా వచ్చి కూర్చుంది. ఇంటికెళ్ళిన మోహన్ అశాంతిగా కూర్చున్నాడు. తను అలా ఉత్తరం రాసి తొందరపడ్డానేమో అనిపించింది మోహన్కి. వారం రోజులు గడిచిపోయాయి. నళిని, గౌరీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. నీలవేణిని ఓ శత్రువును చూసినట్లు చూస్తున్నారు. నీలవేణికి వాళ్ల ఎదురుగా వెళ్లాలంటేనే భయంగా ఉంది. వదిన గారికి తన రాక ఇష్టం లేకపోయినా ఇంత కఠినంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఈ కోపం చీర కొన్నందుకే అనుకుంది. ప్రభాకరానికి అంతకన్నా కారణం కనపడక అదే కారణమని అతను అనుకున్నాడు. 4 రోజులు పోతే తనే సర్దుకుపోతుందని ఆశించాడు. కానీ నళిని అలా సర్దుకోలేదు. సాయంత్రమే పెద్ద గొడవ జరిగింది. బేబీ పక్కవాళ్ల అమ్మాయికి గజ్జెలు కొనడంతో తనకి కావాలని పేచీ పెట్టింది. ప్రభాకరం కొంటానని చెప్పి మరిపించబోయాడు. ఇంకా కోపంతో నళిని, ఇంకా నయం, బంగారు గొలుసు అడిగావు కాదు, ఒంటి మీద బట్టలన్నా ఉన్నాయి, గజ్జెలున్నంత సంతోషం అంటూ భర్త వారిస్తున్నా బేబీ రెక్క పట్టుకొని ఈడ్చి తీసింది. బేబీ రాగం అందుకుంది. నళిని 2 అంటించింది. నోరు ముయ్యి శనిపినుగా అంటూ. ఇంకా ప్రభాకరం ఊరుకోలేకపోయాడు. నీకు బుద్ధి ఉందా లేదా? చిన్నపిల్లని పట్టుకుని కొడతావే, దానికేం తెలుస్తుంది అన్నాడు. తెలియదు కాబట్టే తెలియజెప్తున్నాను వెంటనే కొట్టినట్టుగా అంది. మరీ అసహ్యంగా మాట్లాడకు. అదా తెలియజెప్పడం అన్నాడతను. నేను ఏం చెప్పినా ఏం చేసినా మీకు ఎప్పుడూ అసహ్యమే. నాకు నంగనాచి వేషాలు వేయడం చేతకాదు.
ఉన్నదున్నట్లు ముఖం మీద ఆనేస్తానంతే. ఆ నళిని కళ్ళు కోపంతో ఎర్రగా అయ్యాయి. యూ ఫూల్! ప్రభాకరం పళ్ళ బిగువున అన్నాడు. అది గజ్జెలు కొనలేదన్న కోపం కాదని తెలుస్తూనే ఉంది. అందుకే ఇక్కడ ఉన్నాను అనేసి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రభాకరం చిరాగ్గా పచార్లు చేయసాగాడు. నీల వచ్చిన కొద్ది రోజులకే నళిని ఇలా ప్రవర్తిస్తోంది. ఎన్నాళ్ళు నీలని అక్కగారింట్లో ఉంచుతాడు? చదువు అయిపోయాక కూడా ఉంటే ఏం బాగుంటుంది? తల్లి తండ్రి లేని పిల్ల మాటిమాటికి విసుక్కుంటే ఎక్కడికి పోతుంది? తన చెల్లెల్ని అన్నగారులు వదినగారులు విసుక్కుంటుంటే నళిని తన ఆడపడుచుని తను ఎలా చూస్తోందో కాస్తైనా గ్రహించదే? అంతే ఈ ఆడవాళ్ళు. వాళ్ళ తల్లులు సుఖపడాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి. కానీ అత్తల్ని భూతాల్లా వర్ణిస్తారు. ఆడపడుచులు శనిదేవతలు, వాళ్ళ భర్తలు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి. ఈ పద్ధతిలో మార్పు అనేది ఎప్పటికీ రాదేమో. వాళ్ళు ఒక ఇంటి ఆడపడుచులేనని తెలుసుకుంటే ఇన్ని గొడవలు ఎందుకు జరుగుతాయి? చిరాగ్గా ఉన్న ప్రభాకరం స్నానం చేయడానికి వెళ్ళాడు. నళిని ఆ విసురు నీలవేణి మీద చూపించింది. బేబీని తీసుకెళ్ళబోతే, ఉండని అమ్మా, ఇప్పటికే నిన్ను కష్టపెట్టేస్తున్నానని మీ అన్నయ్య నన్ను తిడుతున్నారు. అయినా చేయవలసిన డ్యూటీ నాది, చేయించుకోవలసిన అధికారం నీది. హాయిగా వెళ్ళి చదువుకో. అది వేళాకోళం కాదు. ఈ మాటలే చాలా పదునుగా నీలవేణి గుండెల్లో దిగబడేలా అంది. నీలవేణికి పిచ్చెక్కినట్లుగా ఉంది. గౌరీ అసలు నీలవేణితో మాట్లాడడం లేదు. గదిలో కూర్చుని విసిగెత్తిపోయిన నీలవేణి హాల్లో పత్రికలు, పేపర్లు, పిల్లల పుస్తకాలు సర్దుదామని వచ్చింది. ఎప్పుడూ ఒంటరిగా ఏ పుస్తకమో చదువుకునే నీలవేణి పుట్టినరోజు నాటి నుండి పుస్తకం తీసినా బుర్రకు ఎక్కడం లేదు. న్యూస్ పేపర్లన్నీ కట్టగట్టి ఓ పక్కన పెట్టింది. పిల్లల పుస్తకాలు నీట్గా సర్దింది. మాసపత్రికలు, వారపత్రికలు తీసి సర్దుతుంటే మోహన్ వచ్చాడు. నీలవేణిని చూస్తూనే మోహన్ ఆగిపోయాడు. నీలవేణి మోహన్ కేసు తిరగలేదు. అంత క్రితమే ఏడ్చినందువల్ల కళ్ళు, ముఖం ఉబ్బి ఉన్నాయి. ఇంట్లో ఎన్ని గొడవలున్నా బయట వాళ్ళకి తెలియకూడదన్న అభిప్రాయంతో అతన్ని కూర్చోమని కూడా అనకుండా లోపలికి వెళ్ళిపోయింది. మోహన్ గిరుక్కును వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని గేటు వరకు వెళ్ళాడు. ఇంతలో ప్రభాకరం స్నానం చేసి వస్తూ మోహన్ని చూశాడు. మోహన్ వెళ్ళిపోవడం చూసి మోహన్ అని పిలిచాడు. మోహన్ ఆగిపోయాడు. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండానే గేటు వేసి వస్తున్నాను అన్నాడు. ప్రభాకరం లుంగీ చుట్టుకుని తలదువ్వుకుని వచ్చేసరికి మోహన్ 2 కుర్చీలు బయట వేశాడు. బయట కూర్చుందాం అంటూ. ఏమిటి బొత్తిగా నల్లపోసైపోయావు? బ్రతిమాలించుకుంటే గాని రాకూడదు అనుకున్నావా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా పత్తాలేవు అన్నాడు ప్రభాకరం కుర్చీలో కూర్చుంటూ. పని బాగా ఎక్కువ ఉంది, ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతోంది అన్నాడు అతను. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మగారు అన్నారు. మోహన్ బలవంతంగానే కూర్చున్నాడు. మాట్లాడడానికి మనిషి దొరకడమే చాలన్నట్లు ప్రభాకరమే మాట్లాడుతున్నాడు. మోహన్ వచ్చినట్లు తెలిసినా గౌరీ రాలేదు. నళిని టీ తీసుకొచ్చి 2 నిమిషాలు నిలబడి పని ఉన్న దానిలా హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది. గంట వరకు మోహన్ని ప్రభాకరం వదిలిపెట్టలేదు. మోహన్ ఇంటికి వచ్చేశాడు. నీలవేణి మరీ ఇంత మూర్ఖురాలని అనుకోలేదు. తనంటే పెళ్లికి సుముఖంగా లేకపోయినా స్నేహితుల్లా ఉందామని నీ స్నేహం కోరుకుంటున్నాను అని రాశాడు. తనతో స్నేహం చేయడం కూడా నీలవేణికి ఇష్టం లేదన్నమాట. అందుకే పూర్తిగా ముఖం చాటేస్తోంది. దట్స్ ఆల్ రైట్, ఏం పర్వాలేదు. ఇలా బింకంగా పౌరుషంగా అనుకున్నాడే గాని అతని మనసు అతనికి సహకరించలేదు. అతని మనసు నీలవేణి సాహచర్యం కావాలనే కోరుకుంటోంది. తర్వాత ఇంట్లో గొడవలు పెరిగిపోవడంతో ప్రభాకరం చురుగ్గా సంబంధాల కోసం వాకబు చేయసాగాడు. నీలవేణి ఉద్యోగం గురించి ప్రయత్నిస్తోంది. ఆఖరికి 200-300 వందలు ఇచ్చే ఉద్యోగమైనా చాలని చూస్తోంది. తను పెద్దగా అన్నగారికి సహాయం చేయలేకపోయినా తన బరువు అన్నగారి మీద పడేయకుండా ఈ మాత్రమైనా సహాయం చేయవచ్చునని తాపత్రయపడుతోంది. అసలు నీలవేణికి ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎవరైనా కట్నం లేకుండా ముందుకొచ్చినా పెళ్లికి ఖర్చు తక్కువేం కాదు. తనకు మంచి ఉద్యోగం దొరికి కొన్నాళ్ళు అన్నయ్యకి ఆసరాగా ఉండి తన పెళ్లికయ్యే ఖర్చు అన్నగారి మీద పడకుండా చేయాలని చూస్తోంది. ఒకరోజు అన్నగారితో చెప్పింది. అన్నయ్య, నువ్వేమీ అనుకోనంటే ఒక మాట అంది. ఏమిటమ్మా? ప్రేమగా అడిగాడు ప్రభాకరం. ఈ ఇంట్లో గొడవలు భరించలేక అక్కగారింటికి వెళ్ళిపోతానని అడుగుతుందేమోనని భయపడ్డాడు. నువ్వేం అనుకోకూడదు అంది. అదే అయ్యుంటుంది. ఎవరి జోలికి వెళ్ళని నీల మనసే దెబ్బతిందంటే వీల్లేదు. ఇంట్లో ఈ పరిస్థితిని మార్చేయాలి. ఎంత కష్టమైన చెల్లెల్ని తీసుకొచ్చిన కొన్నాళ్ళకే పంపేశాడు చేతకాక అన్న అని అపకీర్తి భరించలేడు అనుకున్నాడు. నేను ఏదైనా అనుకునే మాట నువ్వు అడగవని నాకు తెలుసు నీలా. ఏమిటో అడుగు అన్నాడు పైకి బింకంగా. అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అంది. అదేం నీలా, నీకు నచ్చంది తొందరపడి చేయను. ఇలా చూడగానే అలా కుదిరిపోదమ్మా.
ఇప్పటి నుండి ప్రయత్నాలు చేస్తే ఓ సంవత్సరానికి కుదిరినా అదృష్టమే అనుకోవాలి. ఇప్పుడంతా పెళ్లి కొడుకులదే రాజ్యం నవ్వుతూ అన్నాడు. మళ్ళీ అక్కగారింటికి వెళ్ళిపోతానని అననందుకు సంతోషపడుతూ. వాళ్ళు అలా రాజ్యాలు ఏలుతున్నప్పుడు ఆపడానికి ప్రయత్నించాలిగా, దానికి ఎవరో ఒకరు ప్రారంభం చేయాలి అంది. నువ్వు చాలా అమాయకురాలివమ్మా. ఈ సమస్య యుద్ధం చేస్తే మాసిపోయేది కాదు. సహజంగా మనుషుల్లో చైతన్యం కలగాలి, మార్పు రావాలి అన్నాడు ప్రభాకరం. చైతన్యం కలగాల్సింది మాలో, అప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది. అన్నయ్య, నాకు ఉద్యోగం చేయాలనుంది. ఉద్యోగం దొరికి దాంట్లో సెటిల్ అయ్యే వరకు పెళ్లి చేసుకోవాలని లేదు అంది. ఏం ఉద్యోగం, ఎందుకు చేయాలనుకుంటున్నావు? చెల్లెల ముఖంలోకి పరీక్షగా చూస్తూ అడిగాడు. నాకు ఊరికే కూర్చుంటే బోరుగా ఉంటుంది. నాకు ఖాళీగా ఉండడం అలవాట్లేదు. నీలవేణి ముఖం దించుకుంది. నీలా, ఉద్యోగం దొరికితే అలాగే చేద్దువు గాని, కానీ పెళ్ళి ఇప్పుడప్పుడే చేసుకోను అనకు. మంచి సంబంధం అనుకున్నప్పుడల్లా దొరకదు. నీకన్నా చాలా పెద్దవాడినే అయినా అనుభవంతో చాలా చిన్నవాడిని. 2-3 స్నేహితులకు చెప్పాను. వాళ్ళు ఏదైనా చెప్తే కాదంటే బాగుండదుగా. దీనికి మాత్రం నువ్వు ఒప్పుకోవాలి నీలా అన్నాడు ప్రభాకరం. నీలవేణి మౌనంగా ఉండిపోయింది కాసేపు. తర్వాత అంది. అన్నయ్య, నా ఉద్యోగం గురించి నువ్వు కూడా ప్రయత్నించు. నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే దొరుకుతుందన్న నమ్మకం నాకుంది అంది. సరే అన్నాడు, కాదంటే చెల్లెలు బాధపడుతుందని. ఈ మాట గౌరీ విని అక్కగారికి చేరవేసింది. నళిని చాలా రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ రాత్రి భర్తతో అంది నళిని, నీలవేణికి పెళ్లి చేయాలి కదా, సంబంధాలు వాకబు చేయండి అని. ప్రభాకరం మొదట తెల్లబోయాడు. మొదటిసారిగా నీల గురించి శ్రద్ధగా మాట్లాడడం చూసి. 2-3 ఫ్రెండ్స్కి చెప్పాను. వాళ్ళు చూస్తామన్నారు. నాకు ఎలా అడగాలో తెలీదు అంటూ ఆగాడు. ఇల్లు బేరం పెట్టేయండి. సడన్గా సంబంధం కుదిరితే ఆ పల్లెటూరులో అప్పటికప్పుడు బేరం దొరకదు అని అంది. ప్రభాకరం భార్య ముఖంలోకి చూశాడు. అది డబ్బు కావాలి కదా అన్న బాధ్యతతో అన్నదో వెటకారమో అతనికి అర్థం కాలేదు. ఇల్లు అమ్మే ప్రసక్తి లేదు అన్నాడు ప్రభాకరం. మరి ఎలా చేస్తారు? మా ఇంట్లో ఖరీదైన ఆభరణాలు ఏం లేవు. కనీసం 30-40 వేలు లేదే పెళ్లి చేయలేరు అంది. ఆ టైం వస్తే అదే అవుతుంది. ఇంకా సంబంధం చూడనైనా లేదు. ఇప్పటి నుండి తల బ్రద్దలు కొట్టుకోవడం ఎందుకు అన్నాడు ప్రభాకరం. దేనికైనా ముందు చూపు మంచిదని చెప్పాను అని క్షణం ఆగి అంది. పోనీ మోహన్ని కదిపి చూడకపోయారా అని. అది నాకు ఇష్టం లేదని ఇదివరకే చెప్పాను. లేకపోతే గౌరీకి నువ్వు అడుగుతున్నప్పుడు అడగనా? నాకు నీలయంతో గౌరీ అంతేనని ఇదివరకే ఓసారి చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఈ విషయం గుర్తుంచుకో అనేసి అటు తిరిగి పడుకున్నాడు. అంటే నేను అలా అనుకోవడం లేదనేగా మీ అభిప్రాయం? అనండి, ఏమన్నా మీకు చెల్లినట్లుగా నాకు చెల్లదు. నీలంటే ఇష్టమే, లేకపోతే ఇల్లు అమ్మమని ఎందుకు చెప్తాను రోషంగా అంది. ప్రభాకరం ఇటు తిరిగాడు. లేనిపోనివెందుకు ఊహించుకుంటావు? గౌరీ విషయంలో మోహన్ని అడగడం ఇష్టం లేదని కారణం చెప్పాక కూడా మళ్ళీ ఇప్పుడు నీల విషయంలో అడగమన్నావంటే నేను గౌరీ విషయంలో ఇష్టం లేక అడగలేదనే కదా. అలాంటి భేదం ఉన్నవాడినైతే గౌరీకి రమ్మని ఉత్తరం రాయమనేవాడినే కాదు. అందుకే ఇద్దరూ నాకు సమానమనే అన్నాను, కానీ నీల అంటే ఇష్టం లేదని నేను అనలేదు అన్నాడు ప్రభాకరం. ఇంకా నళిని మాట్లాడలేదు. నీలవేణి పెళ్ళి అయిపోతే మోహన్ మనసు మారుతుందేమోనన్న ఆశ ఏమోలో మినుకుమంటోంది నళినికి. నళిని తను కూడా ఫ్రెండ్స్కి చెప్పింది ఏమైనా సంబంధాలుంటే చూడమని. మోహన్ ఎప్పుడైనా వచ్చి ఓ పావుగంట ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుని వెళ్ళిపోతున్నాడు. ఈ మధ్య మోహన్తో కూడా నళిని సరిగా మాట్లాడడం లేదని ప్రభాకరం గ్రహించాడు. అందుకే మోహన్ ఏదో వంకతో రావడం లేదేమో అనిపించింది. అదే మాట భార్యతో అన్నాడు. అంత ఇష్టం లేనప్పుడు మానేమనండి. బయట వాళ్ళకు కూడా ఎక్కడ భయపడుతూ బ్రతకాలి? వెంటనే అంది. కారణమేమో గాని నీలో చాలా మార్పు వచ్చింది అన్నాడు ప్రభాకరం. భార్యలో మార్పు త్వరగా భూతద్దంలోంచి చూసినట్టు కనబడుతుంది చాలామందికి. అది నా దురదృష్టం మధ్యలోనే అంది. నాతో వాదించడమే పెట్టుకున్నావా? అది వరకు మోహన్ వచ్చాడంటే చేసే హడావిడి చేసే పని మానేసి వచ్చి కబుర్లు చెప్పేదానివి కదూ. ఇప్పుడు హఠాత్తుగా మాట్లాడడం మానేస్తే ఏం బాగుంటుంది అన్నాడు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాళ్ళు ఏం బాధపడితే నాకెందుకు నిర్లక్ష్యంగా అంది. నాకు లేని బాధ నీకెందుకు? అయినా పెళ్ళి 100 ఏళ్ల పంట. మనసుకు నచ్చందే బలవంత పెట్టడం మంచి పని కాదు. గౌరీ విషయంలో ఆవిడ అంగీకరించలేదనా? భార్య కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఆవిడ కాదంటే గౌరీకి పెళ్ళి కాదా? మా అన్నయ్యలు గట్టిగా తలుచుకోక కానీ లేకపోతే ఎప్పుడో అయిపోను. దానికేం వంకని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత
నీలవేణి ఆ రోజు గదిలో ఒంటరిగా దిగులుగా కూర్చుంది. ఆ రోజు నీలవేణిని చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. ప్రభాకరం స్నేహితుడి వదినగారి కొడుకు. వాళ్ళు విశాఖపట్నం నుండి వచ్చారు. వాళ్ళు రాగానే ప్రభాకరానికి నీకు ఇష్టమైతే చెప్పు, నేను కూడా మాట్లాడతాను, కుర్రాడు బుద్ధిమంతుడు అన్నాడు. ప్రభాకరం వాళ్ళింటికెళ్ళి కుర్రాడిని చూసి బాగున్నాడనిపించి లాంఛనంగా చెప్పాడు. ఇంటికొచ్చి భార్యతో చెప్పి తర్వాత నీలవేణికి చెప్పారు. అన్నయ్య అంటూ ఏదో చెప్పబోయింది. జగన్నాథరావుకి అది వరకు చెప్పాను నీలా, వాళ్ళ వదినగారి అబ్బాయి, వాళ్ళు అనుకోకుండా వచ్చారు. నీకు నచ్చితేనే, లేకపోతే మానేస్తాను. ఒకసారి చెప్పాక కాదంటే బాగుండదు. నీలా ఇష్టంగానే తల వంచింది. ప్రభాకరం బజారుకు వెళ్ళాడు స్వీటు, కార, పూలు, పళ్ళు తీసుకురావడానికి. అనుకోకుండా అక్కడ మోహన్ కనిపించాడు. మోహన్ మొదట ప్రభాకరాన్ని చూడలేదు. ప్రభాకరమే పిలిచాడు. చేతి సంచి నిండా సరుకులతో నిలబడ్డాడు ప్రభాకరం. మార్కెట్కా అన్నాడు. నీలకి పెళ్లి చూపులకు వస్తున్నారు, స్వీటు పళ్ళు తీసుకెళ్తున్నాను అని చెప్పాడు ప్రభాకరం. ఏమిటి రావడం మానేశావు? ఇప్పుడురా. మోహన్ ముఖంలో భావాలు గ్రహించకుండానే గబగబా చెప్పేశాడు ప్రభాకరం. మోహన్ గుండెల్లో మంట కెరటంలా లేచింది. ప్రభాకరాన్ని ఈడ్చి కొట్టాలన్నంత కోపం వచ్చింది. అతను కోపాన్ని బలవంతాన అదింపట్టాడు. కోపంతో దవడ ఎముక కిందికి మీదికి కదిలింది. కళ్ళల్లోంచి ఆవిరి వస్తున్నట్టుగా ఉంది. ప్రభాకరం ఏదో అనే లోపలే ఓ ఫ్రెండ్ వస్తున్నాడు, బస్టాండ్కి వెళ్ళాలి అనేసి జవాబుకు కూడా చూడకుండా స్కూటర్ మీద దూసుకుపోయాడు. ప్రభాకరం ఇంటిదారి పట్టాడు. మోహన్ పార్కులో జనానికి చాలా దూరంగా ఒంటరిగా కూర్చున్నాడు. తనెంత మూర్ఖుడు! వాళ్ళింట్లో ఉండి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బ్రతికాడు. ఇప్పుడు వాళ్ళు ఎలాగైనా ఉండని, ఒకప్పుడు గొప్పవాళ్ళు. ఇప్పుడు తను ఎలా ఉన్నా వాళ్ళు పెద్ద మనుషులుగా ఉన్న రోజుల్లో తను చాలా అర్భకుడు. తన పరిస్థితి మెరుగుపడినా వాళ్ళు ఒకప్పుడు పవరు చాలా పెద్దది. అందుకే ప్రభాకరం చెల్లెలికి గొప్ప సంబంధం చూస్తున్నాడు. గౌరీ విషయం నళిని అడగడం ప్రభాకరానికి తెలియదనుకున్నాడు. తను పొరబడ్డాడు. ప్రభాకరమే భార్యను పంపి ఉంటాడు. గౌరీ మరదలు. ఆ విషయం అడగడానికి కూడా తను అడగలేదు. ప్రభాకరంతో ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయని తను ఊహించలేదు. ప్రభాకరం మనసు వెన్నలాంటిదని అనుకున్నాడు. మోహన్ చాలాసేపు అలాగే ఒంటరిగా చీకటి పడే వరకు కూర్చున్నాడు. తర్వాత మెల్లగా ఇంటి ముఖం పట్టాడు. వాళ్ళు వచ్చే టైం అవుతోందని ప్రభాకరం హెచ్చరించగా నీలవేణి బలవంతంగా లేచి తయారైంది. నళిని హడావిడి పనిలో ఉన్నట్లుగా వంటగదిలోనే ఉండిపోయింది. నీలవేణి తయారైందో లేదో చూడలేదు. అసలు పెద్ద మనిషిగా నీలవేణికి ఏదీ చెప్పలేదు. ఆ పరిస్థితి నీలవేణికి ప్రాణ సంకటంగా ఉంది. అంతమందిలో తను ఒంటరిగా కూర్చోవడం, వాళ్ళు ప్రత్యేకంగా చూడడం ఏమిటి? ఈ ఆచారం ఎవరు పెట్టారు? అలా వెళ్ళి కూర్చోవాలంటే ఎంత బాధగా అనిపిస్తుంది. నీలవేణి పెళ్లి చూపులు జరగడం ఎక్కడా చూడలేదు. పుస్తకాల్లో చదివింది, సినిమాల్లో చూసింది. అన్నగారిని ఎదిరించి బాధ పెట్టలేక తప్పనిసరిగా తల వంచిందే గాని ఈ తతంగం ఎప్పుడు అయిపోతుందా అన్నట్లుగా కూర్చుంది. నళిని గుమ్మం వరకు వచ్చి రా, మీ అన్నయ్య పిలుస్తున్నారు అనేసి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళటం హాల్లోకి వచ్చి ఉంటే ప్రభాకరం గ్రహించేవాడు. నళిని ఫలహారాలు తీసుకొచ్చే నెపంతో వంటగదిలోకి వెళ్ళిపోయింది. గౌరీని గంట క్రితమే ఇంటి వాళ్ళింట్లోకి పంపించేసింది. నీలవేణి ఒక్కతే వచ్చి గుమ్మంలో నిలబడిపోయింది. చెల్లెలు రావడం ప్రభాకరం చూడలేదు. వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ జగన్నాథరావు వదినగారు మాట్లాడుతూ గుమ్మం కేసి 2-3 సార్లు చూడడంతో అతను తల తిప్పి చూశాడు. సరిగ్గా అప్పుడే నీలవేణి తిరిగి లోపలికి వెళ్ళబోతోంది. ప్రభాకరం లేచి నిలబడుతూ రా నీలా అంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. భార్య మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది. నీలని తీసుకురా అని చెప్పి అతను హాల్లోకి వచ్చాడు. నీలవేణి అన్నగారితో వచ్చి అన్నగారి ప్రక్కనే కూర్చుంది. ఒక్కసారిగా అందరూ కబుర్లు మానేయడంతో నీలవేణికి ఊపిరి ఆడనట్టు అయింది. మా చెల్లెలు నీలవేణి అన్నాడు. అతనికి ఎందుకో గొంతు పట్టుకున్నట్లు అయింది. కనీసం తండ్రి అయినా ఉంటే ఇంటి పెద్దగా ఆయన వ్యవహరిస్తూ తను ఎంతైనా సహకరించేవాడు. కనీసం భార్య బాధ్యతగా ప్రవర్తిస్తే అతనికి బాధ కలగకపోను. ఒంటరిగా చెల్లెలు గుమ్మంలో ఇబ్బందిగా నిలబడిపోవడం చూసి అతనికి బాధ, రవ్వంత దుఃఖం కూడా కలిగింది. పలహారాలు అయ్యే వరకు ఎవరూ నీలవేణిని ఏమీ ప్రశ్నించలేదు. కాఫీలు కూడా అయ్యాక ఇంక ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్నాథరావు భార్య రాలేదు. అతని వదినగారు, ఆమె కూతురు ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నట్లుగా అడిగేసరికి నీలవేణి నిజంగా ముడుచుకుపోయింది. అసలే ఎవరితోనూ కలవలేదు, చనువుగా పలకరించలేదు. మొదటిసారి పెళ్లి చూపులు. వాళ్ళు ప్రశ్న మీద ప్రశ్న అడుగుతుంటే నోటమ్మట మాట రావడమే కష్టమైంది. వాళ్ళు అడిగే తీరు చూస్తుంటే ప్రభాకరమే తెల్లబోయాడు. అతనికి ఇవి పెళ్లి చూపులేనా లేక ఇంటర్వ్యూనా అనిపించింది.
ఏదో పేరు, చదువు, సంగీతం వచ్చా ఇలాంటివి అడుగుతారని అనుకున్నాడు ప్రభాకరం. చెల్లెల్ని పరిచయం చేస్తూ పేరు చెప్పేశాడు కాబట్టి చదువు అడిగారు. ఏ సంవత్సరంలో పుట్టావు అని అడిగారు. నీలవేణి చెప్పింది. మీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదా? కూతురు అడిగింది. ఇష్టమే అని చెప్పింది నీల. ఎందుకు ఇష్టం అని అడిగింది. నీలవేణి మాట్లాడలేదు. ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది కదా. ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆ అమ్మాయి వదిలిపెట్టేలా లేదు. ఉన్నవాళ్ళు కుతూహలంగా చూస్తున్నారు. నీలవేణికి అక్కడి నుండి పారిపోవాలనిపించింది. అశాంతిగా కదిలింది. ప్రభాకరం అందుకుంటూ అన్నాడు. మా ఇంట్లో చదువుకుంటానంటే చదివించాము. దొరికితే సరదాగా ఉద్యోగం చేయాలనుకుంది. ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకడం అంత తేలిక కాదని అందరికీ తెలిసిన విషయమే కదా అని అన్నాడు. సరదాగా చేయాలనుకున్నారా? అంది ఆ అమ్మాయి వెంటనే మళ్ళీ. పాట వస్తే ఓ పాట పాడండి. పాటలంటే మా తమ్ముడికి చాలా ఇష్టం అందావిడ. రావు వెంటనే అనేసింది నీలవేణి. నీలవేణికి కళ్ళ నీళ్లు తిరిగాయి. యువతల వాళ్ళు ఏదో ఘోరమైన తప్పు చేసినట్టు ఈ ఎక్స్ప్రెషన్లేమిటి అని మనసులోనే విసుక్కుంది. ఈ తతంగం జరుగుతుంటే నళిని మధ్య గుమ్మంలోనే నిలబడింది. వాళ్ళు ఉత్తరం రాస్తామని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే చెల్లెల దగ్గరికి రాలేదు ప్రభాకరం. నీలవేణి వదినగారు భోజనానికి పిలిచే వరకు ఆ గది దాటి బయటికి రాలేదు. భోజనానికి వెళ్లే ముందు చెల్లెల గదిలోకి వచ్చాడు. నీలవేణి ఒళ్ళో పుస్తకం ఉంది. కానీ ఆ పుస్తకం చెల్లెలు చదవడం లేదని అతనికి తెలుసు. అన్నగారి రాకను కూడా నీలవేణి గుర్తించలేదు. నీలా మృదువుగా పిలిచాడు ప్రభాకరం. నీలవేణి ఉలిక్కిపాటుగా ఇటు తిరిగింది. ఎప్పటిలా అతను పిలవగానే ఏమన్నయ్యా అని అనలేదు. ఒక్కదానివే కూర్చున్నావేమిటి? ఏమీ తెలియనట్టే అడిగాడు ప్రభాకరం. పుస్తకం చదువుకుంటున్నాను అంది నీల. ప్రభాకరం లోపలికి వచ్చాడు. ఆ అబ్బాయి నచ్చాడా? మెల్లగా అడిగాడు. నీలవేణి మాట్లాడలేదు. ఆ మాట అడగడంతో కళ్ళు వాల్చేసుకుంది. చెప్పమ్మా అన్నాడు ప్రభాకరం. ఆ విషయం తలుచుకోవడానికే నీలవేణికి చిరాగ్గా ఉంది. అన్నగారు అభిమానంగా అడుగుతుంటే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అసలు నీలవేణి ఆ కుర్రాన్ని చూడలేదు. వాళ్ళు ప్రశ్నలు అడిగే తీరే కంపరం పుట్టించింది. నేను చూడలేదన్నయ్యా మెల్లగా అంది. అదేమిటమ్మా ఆశ్చర్యంగా అడిగాడు ప్రభాకరం. నీ ఇష్టమే నా ఇష్టం అన్నయ్యా. ఈ విషయంలో నాకు ప్రత్యేకమైన అభిప్రాయాలు ఏం లేవు. ఎప్పుడో అప్పుడు ఎవరినో ఒకరిని చేసుకోక తప్పదుగా పుస్తకం మీద వేళ్లతో రాస్తూ అంది. అదేమిటి నీలా? పెళ్లి చేసుకోవడం తప్పదు కదా అని ఎవరో ఒకరిని కళ్ళు మూసుకొని చేసేసుకుంటారా? ఇది 100 ఏళ్ల జీవితం. ఏదో ఒకటి ఏదైతేనేం అని సమాధాన పడ్డం ఏమిటి? నీకేం తక్కువ అన్నాడు ప్రభాకరం. నువ్వే అన్నావు పెళ్లి కొడుకులదే రాజ్యమని. అందుకేగా వాళ్ళు బోన్లో ముద్దాయిని ప్రశ్నించినట్లు ప్రశ్నల వర్షం కురిపించారు. నీలవేణికి ఏడుపు వచ్చినా ఆపుకుంది. చెల్లెలు ఆ పరిస్థితికి చాలా నొచ్చుకుందని అతను గ్రహించాడు. వాళ్ళ మాట తీరు నాకే నచ్చలేదు. కానీ ఏం చేస్తాం? అడిగే హక్కు వాళ్ళకుంది. ఆ హక్కుని మితిమీరి ఇలా దుర్వినియోగం చేసుకుంటారు. అలా అడిగింది తల్లి కూతురు కదా. ఆ అబ్బాయి ఏమీ అనలేదు కదా ఓదార్చే ధోరణిలో అన్నాడు ప్రభాకరం. అవును అడగలేదు. ఆ అవసరం అతనికి రాలేదు. పేరు చదువు అడిగాడు. సరే ఉద్యోగం ఎందుకంటే ఎంతోమంది ఎన్నో అవసరాలకు చేస్తారు. అవన్నీ వీళ్ళకి చెప్పాలా? ఈ ప్రశ్నలన్నీ మీరెందుకు వేస్తున్నారని మనం అడిగితే అన్నది నీల. ప్రభాకరం చెల్లెల్ని కొత్తగా చూస్తున్నాడు. ఎవరు ఏమన్నా మనసుకు బాధ కలిగితే మౌనంగానే భరిస్తుంది కానీ ఎవరిని ఏమీ అనని చెల్లెలు ఇంత ఆవేశపడుతుందంటే మనసు చాలా దెబ్బతిందని అవమానంగా ఫీల్ అవుతుందని గ్రహించాడు. జరిగిపోయిన దానికి బాధపడకు నీలా. వాళ్ళ ప్రశ్నలు నాకే చిరాకు కలిగించాయి అన్నాడు. అందరూ మౌనంగానే భోజనాలు చేశారు. భోజనం అయినా ప్రభాకరం పడుకోలేదు. భార్య వచ్చే వరకు ఆ గదిలో పచార్లు చేయసాగాడు. నళిని గదిలోకి వస్తూనే మీ చెల్లెలకి ఆ పిల్లాడు నచ్చాడా అని అడిగింది. వాళ్ళు నీలవేణిని ప్రశ్నలతో వేధిస్తుంటే నళినికి ఆనందమే కలిగింది. నీలవేణి రాక నళినికి ఇష్టం లేకపోయినా మోహన్ గౌరిని కాదనడమే కాకుండా నీలవేణిని ఇష్టపడడంతో నీలవేణి బాధపడ్డం నళినికి చాలా సంతోషంగా అనిపించింది. ఆ సంతోషాన్ని దాచుకోలేకపోతోంది. మా చెల్లెలకి ఆ పిల్లాడు నచ్చడం మాట ఎలా ఉన్నా నీ పద్ధతి మాత్రం నాకు నచ్చలేదు కోపంగానే అన్నాడు ప్రభాకరం. మళ్ళీ ఏమొచ్చింది? కనుబొమ్మలు ముడుస్తూ అడిగింది. అంటే నిన్ను అనడమే నా పనేనా అన్నాడు ప్రభాకరం. ఈ మధ్య మీ వస్తు చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది అంది నళిని. నువ్వు చేసే పని అలా ఉన్నప్పుడు ఏం చేయాలి అన్నాడు ప్రభాకరం. ఏం చేశాను విసుగ్గా అడిగింది. పెళ్లివారు వచ్చినప్పుడు అలాగేనా ప్రవర్తించడం? నీలని తీసుకురా అని చెప్తే దాన్ని ఒక్కదాన్ని పంపిస్తావా? ఇదేమన్నా బాగుందా? డ్యూటీ ప్రకారం చేసేవే గాని ఒక్కసారి అక్కడికి వచ్చి నిలబడ్డావా?
అతను క్షణమాగి మళ్ళీ అన్నాడు, ఏమో నళిని, నీలవేణిని ఇక్కడికి తీసుకురాకుండా ఉన్నా బాగుండేదేమో అనిపిస్తోంది. తల్లి తండ్రి లేని పిల్ల మనం ఇలా ఉంటే బెదిరిపోతుంది. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మన బాధ్యత తీరిపోతుంది. అతని స్వరంలో బాధ ధ్వనించింది. వచ్చిన వారికి మర్యాదలో లోపం జరగకూడదని ఆ పనిలో ఉన్నాను. మీరు ప్రతిదానికి విపరీతార్థాలే తీస్తారు. అది నా దురదృష్టం. చెప్పినా మీరు నమ్మరు. ఏమనుకుందో? నళిని గోడవైపు తిరిగి పడుకుంది. ప్రభాకరం నిస్సహాయంగా మంచం మీద కూర్చున్నాడు. ఇక్కడ ప్రభాకరానికి, నీలవేణికి, అక్కడ మోహన్కి కంటి మీద నిద్ర లేదు. ముగ్గురు అశాంతిగా మంచాల మీద దొర్లుతున్నారు. మర్నాడు జగన్నాథరావు ఆఫీసులో ప్రభాకరాన్ని ఏమీ అనలేదు. అనుకోకు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఏమీ అనుకోకు ప్రభాకరం, నొచ్చుకున్నట్లుగా అన్నాడు. ఏమిటి అన్నాడు ఏమీ తెలియనట్లే. అదే నిన్న పెళ్లి చూపులు. మా వదిన గారు ధైర్యస్తురాలని తెలుసు, కానీ ఆడదయ్యుండి ఇంకో ఆడపిల్లని అలా అదరగొట్టేస్తుందని అనుకోలేదు అన్నాడు. ఇంతకీ ఏమన్నారు అని అన్నాడు ప్రభాకరం. ఏమంటారని నేను అడగలేదింకా. మా ఆవిడతో అంటున్నారు 30,000 ఇస్తే చేసుకోవచ్చని. వాళ్ళు ఊరికే చేసుకుంటామన్నా అక్కర్లేదు. నేను మీ చెల్లెలకి సంబంధం చూసే బాధ్యత నెత్తిమీద పెట్టుకున్నాను. మీ చెల్లెలు బాధపడిందా అని అడిగాడు. పర్వాలేదు, వాళ్ళది పైచేయి అన్నప్పుడు మనం అన్నింటికీ సిద్ధంగా ఉండాలి అన్నాడు. ఇంటికొచ్చాక స్నేహితుడన్న మాటలు నీలవేణికి చెప్పాడు. తర్వాత మోహన్ రావడం మానేయడంతో ప్రభాకరం ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మోహన్ ఇంకా ఇంటికి రాలేదు. ప్రభాకరం గంటసేపు కూర్చున్నా మోహన్ రాలేదు. ఎక్కడికైనా వెళ్తానన్నాడా అని అడిగాడు వాళ్ళ అమ్మని. రోజూ ఆలస్యంగానే వస్తున్నాడు. కూర్చో ప్రభాకరం, ఇన్నాళ్ళకు వచ్చావు. మీ చెల్లెల్ని, నళినిని అందరినీ తీసుకురా అంది. అలాగే అన్నాడు ప్రభాకరం. ప్రభాకరం ఆవిడతో మాటల్లో ఆవిడ నీలవేణి పెళ్లి విషయం కదపగా పెళ్లి చూపుల తతంగం అంతా చెప్పాడు. మా చెల్లెలికి పెళ్లి చూపులంటే హడలు పట్టుకుంది అన్నాడు. నిజమే నాయనా, ఇది వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోవాలే గాని ఒకరు చెప్పేది కాదు. డబ్బు ఖర్చు ఆడపిల్ల వాళ్ళకి దర్జాలు వలకపోసేది వాళ్ళు అంది. ఎంతసేపటికి మోహన్ రాకపోవడంతో ప్రభాకరం వచ్చేశాడు. ప్రభాకరం వెళ్ళిన పావుగంటకే మోహన్ వచ్చాడు. ఇంతసేపు అయిందేమిరా మోహన్? పాపం ప్రభాకరం ఇంతవరకు కూర్చుని ఇంత క్రితమే వెళ్ళాడు అంది. ప్రభాకరం వచ్చాడా అని. ఏం అన్నాడు. నువ్వు అసలు రావడం లేదని అన్నాడు. 2-3 సార్లు ఫోన్ చేస్తే కూడా నువ్వు ఆఫీసులో లేవుట. 2 గంటలు కూర్చుని ఎంత 10 నిమిషాలైంది వెళ్ళి అని చెప్పింది వాళ్ళమ్మ. మోహన్ మాట్లాడలేదు. ఆవిడ నీలవేణికి పెళ్లివారు రావడం ఆ తతంగం అంతా పూసగుచ్చినట్లు చెప్పింది. ఆ మాటలు వినడం ఇష్టం లేనట్లు బట్టలు మార్చుకునే నెపంతో తన గదిలోకి వెళ్ళిపోయాడు. మోహన్ బట్టలు మార్చుకుని వచ్చాక ఆవిడే మళ్ళీ ఆ విషయాలే చెప్పసాగింది. పాపం వాళ్ళ ప్రశ్నలకి నీలవేణి హడలిపోయిందట. మోహన్ ఇందాక నోటి చివరి వరకు వచ్చి నీతో అని అందాంలే అని ప్రభాకరంతో అనలేదు అని అంటుంది వాళ్ళమ్మ. మోహన్ కనుబొమ్మలు ముడిచి తల్లికేసి ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. నీలవేణిని 4 రోజులు మన ఇంట్లో అట్టే పెట్టుకోవాలని ఉందిరా. నీతో అని ప్రభాకరానికి చెప్పొచ్చులే అని ఊరుకున్నాను అంది. వాళ్ళు గొప్పవాళ్ళమ్మా, మన ఇంటికి ఎందుకు వస్తారు? ప్రభాకరం ఎలా పంపుతాడు? తల్లి నుండి చూపులు మరల్చుకుంటూ అన్నాడు మోహన్. అదేం మాట్రా? వాళ్ళకా భేదం ఉంటే మన ఇంటికి ఎందుకు వస్తారు? ఆ ధర్మాత్ముడు మంచితనమే ఆ పిల్లలకి వచ్చింది. ప్రభాకరం కూడా ఆ ఎక్కువ తక్కువలు లేవు. అందుకే నువ్వెందుకు రావడం లేదోనని పనిగట్టుకుని వచ్చాడు. 2 గంటలు నీకోసం చూసి వెళ్ళాడు. ఎంత అభిమానంగా మాట్లాడాడు. ఆ నీలవేణి కూడా పెద్దలంటే ఎంత గౌరవంగా మాట్లాడుతుంది. గౌరీ పట్టుమని 10 నిమిషాలు కూడా కుదురుగా కూర్చోలేకపోయింది. ఆ కుటుంబం మీదుండే గౌరవం, అభిమానం, నమ్మకంతో ఆవిడ గడగడా చెప్పేసింది ఈ మాటలన్నీ. అతను మనసులో ఉండే బాధతో వేరే ఉద్దేశంతో అన్నాడు. అతని మాటని ఆవిడ ఇంకోలా అర్థం చేసుకుంది. ఇప్పుడు వద్దులేమ్మా, ఆ అమ్మాయికి అసలే మొహమాటం. వాళ్ళు చికాకుల్లో ఉండగా రమ్మండం కూడా బాగుండదు. ఇంకోసారి ఎప్పుడైనా చెబుదూగానిలే అన్నాడు. తల్లి ఆహ్వానించిన అన్నగారు వెళ్ళమన్నా నీలవేణి రాదు. అప్పుడు తల్లి బాధపడవచ్చు. అయినా నీలవేణి కళ్ళ ఎదురుగా తిరుగుతూ తనని చూసి ముఖం తిప్పుకుంటే భరించే శక్తి తనకు లేదు అనుకుని ఇలా అన్నాడు మోహన్. లేకపోతే ఏ పండక్కైనా అందరినీ భోజనానికి పిలిచి అప్పుడు ఆ పిల్లని ఓ వారం రోజులు అట్టే పెట్టుకుందాం అంది వాళ్ళమ్మ. ఇంత క్రితం 4 రోజులని ఇప్పుడు వారం రోజులకు మార్చేశావేమిటి? బలవంతంగా నవ్వాడు మోహన్. చిన్నప్పుడు అత్తయ్య అత్తయ్య అంటూ వచ్చేది. పాపం తల్లి తండ్రి లేని పిల్ల అని క్షణం ఆగి తన మనసులోని అనుమానం బయటపెట్టింది. ఇంతవరకు అక్క దగ్గరే ఉందా? నళిని నీలవేణిని సరిగా చూస్తుందని అనుకోనురా.
ప్రభాకరానికి మాత్రం చెల్లెలంటే చాలా అభిమానం, దాంట్లో అనుమానం లేదు అంది. ఇది నేను ఎప్పుడో గ్రహించాను మెల్లగా అన్నాడు మోహన్. అతన్ని మళ్ళీ నీలవేణి ఆలోచనలు చుట్టుముట్టాయి. ప్రభాకరం మీద తాత్కాలికంగా కలిగిన కోపం అతను మర్చిపోయాడు. ప్రభాకరం అభిమానం అతనికి తెలియంది కాదు. ఆ మన్నాడే ప్రభాకరం ఇంటికి వచ్చాడు. ఓకే, 6వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 7వ భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.